హాయ్ ఫ్రెండ్స్, జెడ్ బజార్ యాప్లో మనం ఏదైనా ప్రోడక్ట్ రీపర్చేజ్ చేసినప్పుడు మన కంపెనీ క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఆ క్యాష్ బ్యాక్ ఎంత వస్తుంది ఇక్కడ చూసుకొని ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మీరు ఫస్ట్ జెడ్ బజార్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మన కింద షాప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ కింద చూసుకోండి మీరు. ఇక్కడ కింద హోము, బిజినెస్, షాప్ అని కింద ఆ షాప్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏ ప్రోడక్ట్ రీపర్చేజ్ చేస్తారో ఆ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఇది డిటాక్సీ తీసుకుంటే దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తుంది ఇక్కడ ఎంత క్యాష్ బ్యాక్. ఈ ప్రోడక్ట్ తీసుకుంటే మీకు 200 క్యాష్ బ్యాక్ వస్తుంది. అలా కాకుండా మీరు ఇక్కడ మెన్స్ ఫ్లైయర్ ఉంది. ఈ ప్రోడక్ట్ తీసుకుంటే మీకు ఎంత క్యాష్ బ్యాక్ వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. మెన్స్ ఫ్లైయర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు క్యాష్ బ్యాక్ 250 వస్తుంది. అంటే మీకు ఆ ప్రోడక్ట్ బట్టి మన క్యాష్ బ్యాక్ వస్తుంది. అన్ని ప్రోడక్ట్లకు ఒకటే క్యాష్ బ్యాక్ ఉండదు. మీరు తీసుకునే ప్రోడక్ట్ బట్టి క్యాష్ బ్యాక్ కూడా మారుతుంది. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఈ క్యాష్ బ్యాక్ మీకు ఎక్కడ యాడ్ అవుతుందంటే జెడ్పే యాప్ ఓపెన్ చేయండి. ఒకవేళ మీరు న్యూట్రో జెడ్ పవర్ ప్యాక్ తీసుకుంటే ఎంత క్యాష్ బ్యాక్ వస్తుంది, ఇక్కడ 500 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ విధంగా మీరు తీసుకునే ప్రోడక్ట్ బట్టి మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ క్యాష్ బ్యాక్ ఎక్కడ చూసుకోవాలి అంటే మీరు జెడ్పే యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక క్యాష్ బ్యాక్ వాలెట్ ఉంటుంది. ఇక్కడ ఈ క్యాష్ బ్యాక్ వాలెట్ ఇక్కడ ఐ సింబల్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే మీకు ఇక్కడ లెఫ్ట్ అని ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ మీకు తీసుకునే ప్రోడక్ట్కి ఎంత క్యాష్ బ్యాక్ వస్తుందో ఇక్కడ లెఫ్ట్లో యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ 200 క్యాష్ బ్యాక్ వచ్చింది అనుకోండి. ఆ 200 క్యాష్ బ్యాక్ ఇందులో యాడ్ అవుతుంది. ప్రజెంట్ మీకు ఇక్కడ 708 ఉంటే మీకు రీపర్చేజ్ చేస్తే మీకు 200 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ 200 ఇక్కడ యాడ్ అయ్యి మీకు ఇక్కడ 908 చూపిస్తుంది. అంటే ఇది ఏ విధంగా మనం వాడుకోవచ్చు అంటే దీన్ని ఏ విధంగా మీరు రిడీమ్ చేసుకోవచ్చు అంటే మీరు జెడ్పే యాప్లో మనం రీఛార్జెస్ కానీ, టీవీ రీఛార్జ్ కానీ, డిటిహెచ్ రీఛార్జ్ కానీ, ఫాస్టాగ్ కానీ, పోస్ట్ పెయిడ్ బిల్ కానీ ఈ విధంగా చేసుకుంటాం కదా. చేసుకున్నప్పుడు అప్పుడు మీ క్యాష్ బ్యాక్ అనేది ఇందులో నుంచి ఇస్తారు. ఇందులో నుంచి ఆ విధంగా మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ను రిడీమ్ చేసుకోవచ్చు. అంటే ఇందులో సర్వీసెస్ వాడుకుంటే ఈ క్యాష్ బ్యాక్ అనేది మీకు పర్సెంటేజ్ చొప్పున వస్తుంది. రీఛార్జ్ చేసుకుంటే 5%, టీవీ రీఛార్జ్ 5%, ఫాస్టాగ్ 2 రూపీస్, గ్యాస్ బుక్ చేస్తే 3 రూపీస్. ఈ విధంగా మీకు దీనిలో నుంచి మీకు యాడ్ అవుతుంది. ఈ విధంగా మీరు అంటే మీకు ఇక్కడ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల మీకు ఇక్కడ ప్రోడక్ట్ వస్తుంది, దాంతోపాటు క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే మీకు ప్రోడక్ట్ అనేది చాలా తక్కువ కాస్ట్లో వస్తుంది. దాంతోపాటు ఇక్కడ మీకు బిజినెస్ అవుతుంది, మీకు ఆరోగ్యం ఉంది, సర్వీస్ ఉంది, క్యాష్ బ్యాక్ ఉంది, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లెవెల్ ఇన్కమ్ ఉంది, రీపర్చేస్ ఇన్కమ్ ఉంది, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంత మంచి కాన్సెప్ట్ మనకి ఎక్కడా లేదు. చాలా తక్కువ అమౌంట్తోనే ఎక్కువ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఈ విధంగా మనం బిజినెస్ చేసుకోవచ్చు.